వీళ్ళు పోయి అండ్ల కలుస్తారు, వాళ్ళు వచ్చి ఇండ్ల కలుస్తారు అనే ముచ్చట్లు రాజకీయాలలో తాపకోసారి వినిపిస్తూనే ఉంటాయి. మైకుల ముంగట్టుకు వచ్చినప్పుడు ఏదో ఒక లీడరు అసొంటి ముచ్చట్లు మాట్లాడుతూనే ఉంటారు. గవన్నీ చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి సారే అసొంటి ముచ్చట్లు చెప్తే మాత్రం అయ్యో గట్లనా అని ఖచ్చితంగా అనుకుంటారు. మరి గా సంగతి ఏందో మీరే చూడుర్రి. కారు పార్టీ పువ్వు పార్టీలా కలిసిపోతుంది, ఇద్దరు ఒకటైతారు అని ఎన్నొద్దులు వాళ్ళు వీళ్ళు అంటుంటే చాలా మంది గట్ల అవుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ సార్ కూడా గట్లనే మాట్లాడిండట. అందుకే పరిశాన్ అవుతున్నారు చాలా మంది. ఢిల్లీకి పోయిన సీఎం సారు మాటలల్ల మాట కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండట. అంతేకాదు కేసీఆర్ సార్కు గవర్నర్ పోస్టు, కేటీఆర్ సార్కు సెంటర్ మంత్రి పోస్టులు ఇస్తారని చెప్పిండట. పెద్ద ముచ్చట ఏంటిదంటే హరీష్ రావు సారు ప్రతిపక్ష నేత అవుతాడన్నట్టు చెప్పిండట. సారు పోస్టింగులతో సహా చెప్తున్నాడంటే ఏ పార్టీ కారంగానే కావచ్చేమోనని అంత ఆలోచనలు చేస్తుండగానే సెంటర్ మంత్రి బండి సారు ఓ కాగితం బయటికి ఇడిచిండు. కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అవ్వడు కాదు, చెయ్యి పార్టీల విలీనం అవుతుంది అన్నట్టు రాసిండు బండి సారు. వాళ్ళ అంతొక్కటే కారు పార్టీని చెయ్యి పార్టీల కలపంగానే కేసీఆర్ సార్కు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు, కేటీఆర్ సార్కు పిసిసి చీఫ్, హరీష్ సార్కు మంత్రి పోస్టు, కవితక్కకు రాజ్యసభ పోస్టు ఇస్తారన్నట్టు రాసుకొచ్చిండు బండి సారు. గిట్ల వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మీరంటే మీరే అనుకుంటారు. ఇక అసలు కారు పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో మరి ప్రచారం జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా దుర్మార్గమైన ప్రచారం. మా పార్టీ బలమైనటువంటి పార్టీ, ఇంతమంది మరి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, తర్వాత శాసన మండలి సభ్యులు కానీ అనేక మంది నాయకులు ఉన్నటువంటి పార్టీని ఏదో ఒక్కసారి ఓడిపోరా ఏ పార్టీ అయినా అనేక సార్లు ఓటమి గెలుపు అనేటువంటి సర్వసాధారణం. దీన్ని ఆసరా చేసుకొని ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వట్టిగా అంత బమ్మిడి లేపుతున్నారు అన్నట్టు కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు కేసీఆర్ సార్కు పానం సుస్తయింది అన్నట్టు మాట్లాడుతున్నారట కొంతమంది. ఇలా కేసీఆర్ గారిని ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ఆనాడు కూడా అదే ఘోరంగా బదనాం చేసింది. ఆయన క్యాన్సర్ వచ్చిందని, ఈ ఉద్యమం ఉండదని, తెలంగాణ ఎక్కడదని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయన తీవ్ర అస్వస్థతలో ఉండడని, బయటికి రాడని, ఇంకా పార్టీ ఉండదని ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు, రోజు వారి పనిలో వారు ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మనుగడ కోసం అనునిత్యం ఆలోచన చేస్తూనే ఉన్నాడు అన్నట్టు. ఏమైనా ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లన్నీ కారు పార్టీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. మరి ఇక ముందు ఇంకెన్ని మార్పులు తిరుగుతుందో ఏమో రాజకీయం అనుకుంటారా అందరూ. అమ్మ పొద్దుగల బగ్గా ఆకలయ్యి ఇంత నాస్టా చేద్దామని హోటల్కు పోయినా, 2 ఇడ్లీలు తిన్నా, సరిపోలేదని ఓ ఉల్లిగడ్డ దోశ సాంబార్ వేసుకొని సపరిచ్చిన. ఎంత అంటే 100 రూపాయల బిల్లు వేసిండు హోటలోడు. కడుపు నిండినట్టు లేదు కానీ 100 రూపాయలు ఒడిచినాయి. కానీ ఏపీల పబ్లిక్కు అసొంటి తిప్పలేం లేదు. 5 రూపాయలు ఉంటే చాలు కడుపు నిండా తినొచ్చు. ఆంధ్రాల అన్న క్యాంటీన్లు మల్లోపాలి దర్వాజాలు తెలుసుకున్నాయి. ముందుగాల సీఎం సారు ఒకటి సాల్ చేస్తే తాతిమ్మాటిని ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు రిబ్బెన్ కత్తిరించి సాల్ చేసేరు. మంగళగిరిలో మంత్రి లోకేశం బాబు రిబ్బెన్ కత్తిరించి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసిండు. వచ్చిన పబ్లిక్ కు అన్నే దగ్గరుండి ఇంత నాశ పెట్టిండు. పనిల పని పాత సర్కారులను కూడా గట్టినే అరుచుకుంటూ చూడోలి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా, చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు.
ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. ఎర్ర బుక్కు పట్టుకొని ఊరూరు తిరిగిండాట. పబ్లిక్ కు అన్యాయం చేసిన వాళ్ళందరి పేర్లలో రాసుకుండాట. ఎర్ర బుక్కు కాతేంది, దాని ముచ్చటేంది అనేది పబ్లిక్ కు అందరికి పూసగుచ్చినట్టే చెప్పిండాట. పబ్లిక్ కు అన్యాయం చేసిన వాళ్ళను, పబ్లిక్ సొమ్ము దోసుకున్న వాళ్ళను ఎవరు నిడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు మంత్రి సారు. ఇగిటు శ్రీకాకుళం జిల్లాల సైకిల్ పార్టీ పెద్ద లీడరు అచ్చెన్నాయుడు సారు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసి వచ్చిన వాళ్ళకింత నాష్టపెట్టిండు. ఇక ఇది 28 రాష్ట్రం మొత్తం మీద 203 అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ చేస్తాడు. అండ్ల తొలత 100 క్యాంటీన్లకు రిబ్బన్ కత్తిరిచ్చిర్రు. జెండా పండుగ నాడు ముఖ్యమంత్రి సారు గుడివాడల సాల్ చేస్తే శుక్రవారం నాడు తదిమ క్యాంటీన్లను ఎమ్మెల్యేలు మంత్రులు ఓపెనింగ్ చేసిరు అన్నట్టు. మిగిలినాటికి కూడా తొందరలోనే ముహూర్తం పెడతాడట. అట్ట అన్ని దుక్కుల మంత్రులు ఎమ్మెల్యేలు అలా జాగల్లా అన్న క్యాంటీన్లను రిబ్బన్ కత్తిరించి సాల్ చేసేరు. ఏదైతే గాని ఏపీ సర్కారోళ్ళు మాత్రం పేదోళ్ళకు ఆకలి తీర్చే ఇగ్లం చేస్తున్నారు పోండ్రి. అనేయన్నీ అంటారు, చేసేయన్నీ చేస్తారు. వెనక సిరికి అవసరానికి మస్తు మాట్లాడతాము, కోపం వస్తే మస్తు అంటాము, అన్నయ్యన్నీ చేస్తామా, గట్లుంటుందా ఎక్కడైనా అని అంటుంటారు మన లీడర్ సాబులు. రాజకీయమే గంత అన్నట్టు చేస్తుంటారు. పడ్రాని పార్టీలతోని ఛాలెంజ్లు చేస్తుంటారు, సవాళ్ళు ఇసురుతుంటారు. అన్నీ మర్చిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం లొల్లి జర గట్టిగానే అవుతుంది. మరి గా లొల్లేంటిది, ఆ కథ ఏందో చూద్దాం పారి. ఒకటో మల్క, రెండో మల్క, మూడో మల్క అనుకుంటా 15 ఆగస్టు లోపల రైతన్నలకు 3 సార్లు అప్పుల మాఫీ చేసిండ్రు సర్కారోళ్ళు. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామన్నాం కదా, ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్నట్టు చేసిండ్రు. అప్పులు మాఫీ అయిన రైతన్నలు మస్తు దిల్కుష అవుతున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని ఇక పట్నంలో ఎవరిలో గిట్ల ఫ్లెక్సీలు కట్టిండ్రు. రుణమాఫీ అయిపోయే, రాజీనామా ఏడవాయే అనుకుంటా ఫ్లెక్సీలు కట్టిండ్రు. అప్పట్లో సర్కారోళ్ళు గీట 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా పెడతా అని మాజీ మంత్రి హరీష్ రావు సారు సవాల్ ఇసిరిండు కదా. అందుకే గిట్లా రుణమాఫీ చేసినాం, రాజీనామా ఎప్పుడు చేస్తావు అన్నట్టు మాట్లాడుతున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలిసినాయి ఈ ఫ్లెక్సీలు. 15 ఆగస్టు నాడు ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టిన రేవంత్ సారు కూడా హరీష్ రావు సారు రాజీనామా ముచ్చట ఎల్లదీసిండు. ఏమాయా అన్నట్టు మాట్లాడిండు. గిట్లా సర్కారోళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా అంటున్నారు. రుణమాఫీ చేసినాం, ఇక ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు మాట మీద నిలబడాలి, మాజీ మంత్రి రాజీనామా పెట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరుగున్నాయి. ఇక చూడర్రే, విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా, రైతులను కూర్చోబెట్టి. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? అంత సగం సగం చేసిండ్రు. సీఎం సార్ సొంత నియోజకవర్గంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని చెప్తే అప్పుడు రాజీనామా చేస్తామన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అంతేకాదు అప్పుడు హరీష్ సారు రాజీనామా పెడతా అని సవాల్ ఇసిరితే ఈసారి కేటీఆర్ సారు సవాల్ ఇసిరిండు. భలే నడుస్తాంది రాజీనామాల కిరికిరి అనుకుంటారు ఈ ముచ్చట్లని చూసిన పబ్లిక్. మొన్న ఊరికించి రాగా బస్సులో ఒక లొల్లి కాదు పాపం 3 కాళ్ళ ముసలమ్మకు సీటీఎం అంటే కూడా ఇస్తలేదు. ఓ అక్క జర్ర అసుంత జరగమంటే కూడా జరుగుతలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పిన ఊరపిచ్చే లెక్క ఉల్టా అందరి మీదకి ఎగబడ్డది. పాపం ముసలమ్మ ఊరొచ్చేదాకా అట్లనే నిలబడ్డది. ఏందో ఏమో ఈ నడుమ బస్సులలో సీట్లు సాలక మస్తు లొల్లులే అవుతున్నాయి అన్నట్టు సీట్ల పంచదంటే యాదకొచ్చింది. ఇక చూడుర్రి బస్సుల లొల్లి ఇప్పుడు పార్టీల నడుమ లొల్లి లెక్క మారింది. బస్సులలో సీట్లు సాలకొస్తు ఇంగిన్ని బస్సులు పెంచాలి అనే ముచ్చట అటు ఇటు తిరిగి ఎటో పోయింది. ఇప్పుడు మరి అట్టెట పోయింది అని అంటే మాట జారుడుతో పోయింది. మొన్న మంత్రి సీతక్క మాట్లాడుకుంటా బస్సులల్లో ఆడోళ్ళు అల్లమెల్లిపాయలు ఒలుచుకుంటే తప్ప, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్ప అన్నట్టు మాట్లాడింది. దానికి మాజీ మంత్రి కేటీఆర్ సారు కుట్లు అల్లికలు చేసుకుంటే ఎవరొద్దన్నారు అనుకుంటానే డాన్సులు చేసుకొని అన్నట్టు మాట్లాడిండట. దాని మీద ఇప్పుడు కిరికిరి నడుస్తాంది. గట్లా అంటారా? క్షమాపణలు చెప్పాలి అని చెయ్యి పార్టీ
మహిళా లీడర్లు అంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు, దిష్టి బొమ్మలు గాలబెట్టిండ్రు. ఆఖరికి మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇంకో దిక్కు అనాలనని అనలేదు, మాటల దొల్లింది కావచ్చు. మనసు నొచ్చుకుంటే మన్నించుర్రి, అక్కచెల్లెండ్లను గట్ల అంటనా అన్నట్టు మాఫీ అడిగిండు కేటీఆర్ సారు. ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు. అయితే సారు కామెంట్ పెట్టినా అక్కచెల్లెండ్లు మాత్రం వెనకకు తాగుతలేరు. జిల్లాల పోంటి పొట్టు లొల్లులు చేసిండ్రు. చెయ్యి పార్టీ లీడర్లు పొరక సాపిచ్చిండ్రు. నిజానికి బస్సులలో లొల్లులు అవుతున్నాయి, సీట్లు సరిపోతలేవు, కొత్త బస్సులు కొనాలి అని శానొద్దుల సందే మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఈసారి ఆ ముచ్చట్లకు తోడు మాటలు జర్ర రూటు మారేటాలకు పెద్ద రచ్చ అవుతున్నది. మరిగా పంచాది ఎంత దాకపోతుందో ఏం చేస్తారో చూడాలి. ఓ రోకు రాజకీయం, ఇంకో రోకు సినిమాలు, రెండింటిని రెండు కళ్ళ లెక్కనే అనుకొని పనులు చేస్తుండు నందమూరి నటసింహం బాలయ్య బాబు. ఎమ్మెల్యేగా వాళ్ళ తాలూకలుండేటి పబ్లిక్కు ఏమేం కావాలో అరుచుకుంటేనే ఇంకో రోకు సినిమాల షూటింగ్కు పోతుండు. అట్లా ఒక్క సినిమాలు రాజకీయాలే కాదు, కాలు రెక్కలు సాఫ్ చేసుకునేందుకు గిట్ల చెమటలు తీస్తుండు బాలయ్య బాబు. మెడల పసుపు పచ్చడి షల్లబట్ట, నెత్తిన అద్దాలు, తెల్లటి కద్దరి బట్టలు పెయ్యి మీద. అగో బాలయ్య బాబు ఏమో కండలు పెంచే ఈగలం చేస్తున్నట్టున్నాడు కదా. చూస్తుంటే కొత్త సినిమా కొరకు కండలు ఏమన్నా పెంచుతున్నాడేమో బాలయ్య బాబు అనుకునేరు. కాదు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్తగా పెట్టిన జిమ్ సెంటర్ ని బాలయ్య బాబే రిబ్బెన్ గా త్రిచ్చి సాల్వ్ చేసిండట. గట్లా అంత దూరం పోయి ఉత్తగొస్తేటాక జిమ్ కథ ఏందో ఓ పాలు చూద్దాం అనుకున్నట్టున్నాడు. అందుకనే ఇగో ఇట్ట కద్దరి బట్టలలో వచ్చి జిమ్ చేసిండు బాలయ్య బాబు. ఇగిట్ట సార్ జిమ్ చేసుడు, పక్క పోయింట్ ఉన్నోళ్ళు జై బాలయ్య జై బాలయ్య అనుకుంటా జైలు కొట్టుడు. ఓ సార్ జిమ్ కార్యం మామూలుగా నడవలేదు అనుకో రాదోలి. ఇక ఇదిట్టుంటే పనిల పని అని హిందూపురంలో పెట్టిన అన్న క్యాంటీన్ కూడా ఓపెనింగ్ చేసిండు బాలయ్య బాబు. సారు రిబ్బెన్ గత్రియంగానే ఇక ఒకలెనక ఒకలొచ్చి సార్ను గట్టిగానే ఎదుర్కొన్నారు. ఈ బుడ్డోడు పూల గుత్తి పట్టుకొచ్చి సార్ చేతుల్లో పెట్టిండు. అంతేకాదు బాలయ్య బాబే దగ్గరుండి అందరికి వడ్డిచ్చిండు. సారు వడ్డిస్తుంటే తినడానికి పళ్ళెం పట్టుకొని నాకు అనుకుంటా మస్తు ముందరకు వచ్చాక పడ్డారు పబ్లిక్. ఇది ఒక్కటే కాదు, ఇటు సర్కారు తరపుకించి 3 కొత్త బస్సులను కూడా రిబ్బెన్ కత్తిరించి రోడ్డెక్కిచ్చిండు బాలయ్య బాబు. ఈ అన్న గుమ్మెడికాయతోని దిష్టి తీయంగానే బాలయ్య బాబు డైబల్ సీట్ల కూర్చొని బస్సును సాల్వ్ చేసి ఓ మలకట్ట తిరిగి వచ్చిండు. గిట్ట అడు పోయినామంటే మళ్ళా అన్ని పనులు ఒడిపించుకొని రావాలన్నట్టే ఒకటే పాలి 3 పనుల్ని ముగించుకొని వచ్చిండు బాలయ్య బాబు. ఏదైతే గాని బాలయ్య సార్ జిమ్ చేసుడే మస్తు అనిపించిందట. సారును సినిమాలల్లో 6 ప్యాక్ తో చూడాలనుకుంటున్నాట ఆయన అభిమానులు. అయినా సారు సినిమాలు తీయడానికి కండలు కావాలన్నా తొడలుంటే చాలదా అనుకుంటున్నాట ఇంతమంది ఆయన అభిమానులు. మామూలు రోజులల్లా గుడికి పోయినామా, దేవుణ్ణి దర్శనం చేసుకున్నామా, ఇంత ప్రసాదం నోట్లేసుకొని జర్రసేపు కూర్చొని వచ్చినామా అన్నట్లే ఉంటుంది. పైగా దర్శనం కూడా పెద్ద టైం ఏం పట్టదు. కానీ ఇది అసలే శ్రావణ మాసమాయే, అందుకే దర్శనాలు జర్రంతా ఆలస్యమైనాయి. గుళ్ళ జర్రసేపు కూర్చొని పోయేటోళ్ళు కూడా జర్రంతా ఎక్కువసేపు కూర్చొని పోయిర్రు. మరి ఈ శ్రావణ శుక్రవారం నాడైన వరలక్ష్మి వ్రతం పండుగ ఎట్లెట్లయ్యిందో ఒక్కసారి చూసేద్దాం పారి. వరలక్ష్మి వ్రతం పండుగ 2 తెలుగు రాష్ట్రాలలో జోరుగయ్యింది. పొద్దున్నే అమ్మలక్కలంతా గుళ్ళ తొవ్వబట్టిర్రు. పెద్దపల్లి జిల్లాలున్న మంథని టౌన్ లో ఏ గుడి చూసినా భక్తులతోని కిక్కిర్చిపోయింది. మహాలక్ష్మి గుడి ఇంకా లలితాంబిక గుళ్ళ పూజలు గట్టిగా అయినాయి. భక్తులు శీతం వచ్చేటరకు గుడి మొత్తం కాలవెట్ట సందు లేకుండా అయ్యింది. అయినా కూడా ఓపిక చేసుకుని తల్లికి వడిబియ్యం పోసి సారెలు సమర్పించిర్రు. అటెంకా అందరూ ఎదురువడ కూసోని సహస్ర కుంకుమార్చన కార్యంగానిచ్చిర్రు. వచ్చినోళ్ళంతా వాయనాలు ఇచ్చిపుచ్చుకొని గిట్ల పండుగ వాతావరణాన్ని చూపించిర్రు. ఇటు మెదక్ జిల్లాలున్న ఏడుపాయల దుర్గమ్మ గుళ్ళ కూడా వరలక్ష్మి వ్రతం కార్యం పండుగ లెక్కనే సాగింది. అమ్మను తామర పువ్వులతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. ఇగటు విజయవాడ ఇంద్రకీలాద్రిలో కూడా వరలక్ష్మి వ్రతం పూజలు అవ్వల్దారైనాయి. అమ్మవారు వరలక్ష్మీదేవి అవతారంలా కనిపించేటరకు అమ్మను చూడాలని భక్తుల రద్దీ అమాంతం పెరిగిందట. మహిళా భక్తులు కుంకుమార్చన ఇంకా ఖడ్గమాల కార్యంలో పోటీ
పడి చేసిర్రట. 23వ తారీఖు నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. గా కార్యానికి వచ్చేటోళ్లకు రూపాయి బిల్ల ఖర్చు లేదు, ఎవ్వలన్నా రావచ్చు అని అంటుర్రు గుడి అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలా మా ఊళ్ళమ్మ గుడికి భక్తులు శితమొచ్చిర్రు. 58 కిలోల బంగారం ఆభరణాలు వేసుకొని అమ్మవారు మా సుందరంగా ముస్తాబై కూసుంది. అయితే వరలక్ష్మి వ్రతం చేసినోళ్ళంతా అదైనాక ఈ మామూలమ్మ దర్శనం కోసం వచ్చుడు శానేండ్ల సంధి వస్తుందట. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలల కుంకులమ్మ తల్లి వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. భక్తులంతా అమ్మను కొలుసుకొని పబ్బతి పట్టి అంతా సల్లగుండాలని మొక్కులు పెట్టుకుర్రు. ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే భయం అవుతుంది. కిలోమీటర్ల కవనం లైన్లు, చీమలు లైన్లు కట్టినట్టే లైన్లు, అడుగులు అడిగేసుకుంటా కదులుడు, నత్తలతోని పోటీ పడుడు. పట్నంలో దినం పెరుగుతున్న పబ్లిక్ తోని పండ్లకు పోయేటి పబ్లిక్ కు గీ తిరగ తిప్పలు పడుతుర్రు. ఎన్ని బ్రిడ్జీలు కట్టినా, ఎన్ని తవ్వలు మార్చినా, మూల మూలకు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టినా, పొద్దుగాల 6ంటికెంచి నడిమచ్చలేత్రి దానిక మెట్రో రైళ్లు ఇలాం లేకుండా తిప్పినా, ఎన్ని ఇక మొదలు చేసినా పట్నం పబ్లిక్ కు గీ ట్రాఫిక్ తిప్పలైతే అసలు తప్పలేదు. మరి గన్నిగానం ఇక మొదలు చేసినా ఏడికెంచి వస్తున్నారో ఈ పబ్లిక్ ఏమో ఎవరికి తెలవట్లేదు. అగా చూడోలి, మీదికెంచి పోయేటి బండ్లు మీదికెంచే పోతున్నాయి, కిందికెంచి పోయేటి బండ్లు కిందికెంచే పోతున్నాయి. ఇంకా ఇది చాలదన్నట్టు సందులు గొంతులు పట్టుకొని పోయేటోళ్ళు అట్ట కూడా పోతూనే ఉన్నారు. అయినా పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుమికి ఆఫీసులకించి ఇంటికి పోయేటోళ్ళు నత్తలతోని పోటీ పడ్డట్టే అవుతుంది కథ. ఇంకేముంది, ట్రాఫిక్ ను సాఫ్ చేసేటందుకు పోలీసు వాళ్లకు, బండ్లని ముందడికి కదిలిచ్చేటందుకు బండ్లు నడిపేటోళ్లకు బాగానే తిప్పలైతుంది. అగా చూసిలా ట్రాఫిక్ సిగ్నల్ కాడ అడ్డం నిలువు ఎట్ట పోగైనాయో బండ్లు, అటు బండ్లు ఇటు రాకుండా, ఇటు బండ్లు అటు పోకుండా అడ్డగోలుగా పోతే గట్టినే ఉంటది. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం దబ్బున ఇంటికి పోవాలని ఎవరి ఆత్రం వాళ్ళదేనాయే, ఎవరి ఆపచ్చన వాళ్ళదేనాయే. ఇక ఇది చాలదన్నట్టు వానోటి మోపైంది పబ్లిక్ నెత్తిన. 4 శినుకులు పడితే చాలు నడుములోతు నీళ్లు చేరేటాళ్లకు 7 బండ్లు ఆనే తట్టుబడే కథ అవుతుంది. ఓ రోజు ట్రాఫిక్ తిప్పలా, ఇది చాలదన్నట్టు వాన తిప్పలోటి. పట్నంలో వెలుగుతున్న పబ్లిక్ తోని పరేషానే ఉన్నది పోండ్రి. ఏమో తీయాలి, పట్నం పబ్లిక్ కు గీ ట్రాఫిక్ తిప్పల ఎన్నడు తప్పుతుందో, గీ తిప్పలు తప్పియాలంటే ఇంకెన్ని బ్రిడ్జీలు కట్టాలనో, ఇంకెన్ని మెట్రో లైన్లు కట్టాలనో ఏమో. ఇక అరే ఇంకో ముచ్చట్టున్నది, అదైతే ఒక్కసారి వినొద్దాం పార్రి. మొగుల మీదికి తీరు రాకెట్లను పంపి పైన ఏమైతుంది ఏం కథ అని అరుచుకునే ఇస్రో కంపెనీకెంచి మళ్ళీ బుడ్డ రాకెట్ మీదికి వదిలిండ్రు. ఇగో గిట్ల మేం పంపిన SSLV D3 ప్రయోగం విజయం సాధించిందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకుంటే మస్తు మురిసిర్రు. 175 కిలోల బరువున్న EOSat కక్షలకు పంపి అనుకున్న ముచ్చట్లు రాబట్టిర్రట. అట్లా వాతావరణంలో ఏ మార్పులు అవుతున్నాయి, అగ్ని ప్రమాదాలు ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎప్పుడు కాలం ఎట్లా తిరుగుతుంది అని గిట్ల ఆపతి సాపతికి అక్కడికొచ్చే ముచ్చట్లన్నీ శాస్త్రవేత్తలకు అందిస్తదట. అందులో పెట్టిన కొన్ని చిప్పుల ఇకమట్లతోని మొగుల మీద ఏమైతుంది ఏం కథ అని ఫోటోలు గుంజి జాగ్రత్త పైలం అన్నట్లు మనకు హెచ్చరిక చేస్తదట. అంటే ముంగటి కాలంలో మనుషులకు భూమికి ఏం ఆపత్తి రాపోతుంది అని ఇషారా చేసే ఓ కొత్త ఇకమత్ చేసిర్రు అన్నట్లు. గొప్ప ముచ్చటే కదా. ఇక మొగుల మీదకి పంపిన గీ రాకెట్ 33 మీటర్ల పొడుగుతోని 2 మీటర్ల ఎడల్పు ఉందట. ఇంటానికి పెద్దదే అనిపిస్తున్నప్పటికీ ఇది వరకు పంపిన అన్ని రాకెట్ల కంటే ఇదే చిన్నదట. ఆయన కూడా పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు పంపింది బుడ్డ రాకెట్టే గాని ఇది మనకు అందించే ముచ్చట్లు మాత్రం చాలా గొప్పయి అని తారీఫ్ చేస్తుర్రు మన శాస్త్రవేత్తలు. మొత్తం 17 నిమిషాలు నడిచిన గీ SSLV D3 ప్రయోగం ఎక్కడైనా చిక్కులు లేకుండా పూర్తయిందట. షురువైన కాడ నుంచి ఏ తిప్పలా లేకుండా పూర్తి చేసిర్రని ఎరకైన ఏపీ సీఎం బాబు సారు ఇస్రో శాస్త్రవేత్తలను మా గొప్పగా తారీఫ్ చేసిండు. మనది దునియాలనే మొనగాని సంస్థ. మొగుల మీదికి రాకెట్ వంపుట్ల మనోళ్ళ మీదికి ఎవ్వళ్ళు పోటీకి రాలేరు. ఇంత గొప్ప పనికి పూనుకున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తది అన్నట్లు శాస్త్రవేత్తల పనితీరును మొగుల మీదికి ఎత్తిండట బాబు సారు. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.